ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు టీడీపీ 1,00,000 మంది సభ్యత్వాలు పూర్తి కావడంతో ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు కేక్ కటింగ్ తో సంబరాలు జరుపుకున్నారు. 1,00,000 సభ్యత్వంలో 67,000 సభ్యత్వాలు కొత్త సభ్యత్వాలుగా వివరించారు. 25 జీవితకాల సభ్యత్వాలను కూడా నమోదు చేసినట్లు చెప్పారు. ఆరోగ్య బీమాలు నమోదు చేస్తామని, వారిని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఆదుకుంటామని చెప్పారు. అనంతరం వికలాంగులకు ట్రైసైకిళ్లను మరియు చెక్కులను పంచారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు టీడీపీ 1,00,000 మంది సభ్యత్వాలు పూర్తి కావడంతో ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు కేక్ కటింగ్ తో సంబరాలు జరుపుకున్నారు. 1,00,000 సభ్యత్వంలో 67,000 సభ్యత్వాలు కొత్త సభ్యత్వాలుగా వివరించారు. 25 జీవితకాల సభ్యత్వాలను కూడా నమోదు చేసినట్లు చెప్పారు. ఆరోగ్య బీమాలు నమోదు చేస్తామని, వారిని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఆదుకుంటామని చెప్పారు. అనంతరం వికలాంగులకు ట్రైసైకిళ్లను మరియు చెక్కులను పంచారు. 1,00,000 సభ్యత్వాలు చేసిన సందర్భంగా మా నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎందుకు ఆఖరా రోజు వరకు 1,00,000 సభ్యత్వం తీసుకున్నామంటే, ప్రతి ఒక్కరూ, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో తీసుకెళ్తున్నారు అని చెప్పి మానవతా దృక్పథంతో కార్యకర్తలకి జెండా మోసిన ప్రతి ఒక్కరికి ఏ రకంగా అయితే మన ముఖ్యమంత్రి గారు అండగా ఉంటారో అదే విధంగా ఇవ్వగలం. అప్పుడు మన లోకేష్ బాబు ప్రతి కార్యకర్తని ఎన్ని హామీలు ఇచ్చారో అవన్నీ కూడా రాబోయే 4.5 సంవత్సరంలో మనం తీర్చబోతున్నాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి చేసిన సభ్యత్వాలు ఇవి, ఈ 1,00,000 సభ్యత్వాలు. దీనికి మన నాయకులు, కార్యకర్తలు పడ్డ కష్టం వృధా పోదని కూడా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండలంలో, కోవూరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటాయి. 5 మండలాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించి 1,00,000కి తీసుకొచ్చిన సందర్భం ఈ రోజు ఇది. దానికి ఇంత మంచి కార్యకర్తలు ఈ రోజు నాకు అండగా ఉన్నారని, నాతో కలిసి నడుస్తున్నారని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవరైతే మనం ఏదైతే చెప్పి అందరి దగ్గర ఈ 1,00,000 సభ్యత్వాలు చేశామో, మీకు అందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గంలో మనకి ఎన్ని ఓట్లు పడ్డాయో. మనకి ఆల్మోస్ట్ 1,30,000 దాకా ఓట్లు పడ్డాయి. ఈ రోజు 80% సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. అందులో ఎన్రోల్ చేసినవి చాలా తక్కువ, మనము కొత్త సభ్యత్వాలు తీసుకున్నవే ఎక్కువ. 3% రెన్యూల్ చేశాము. 60 అన్ని కూడా కొత్త సభ్యత్వాలు తీసుకున్నాము. 67,000 సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈ రోజు రేపు టైం ఉంది, ఆ కొరవ కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. అదే విధంగా ఎంతో కష్టపడి పార్టీకి జెండా మోసిన నాయకులకి, కార్యకర్తలకి శాశ్వత సభ్యత్వాలు కూడా ఒక 25 చేయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఎంతో కార్యకర్తలకి ఆయన అండగా ఉంటానని ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. సో దానికి దీటుగా వీళ్ళు కట్టిన సభ్యత్వాలకి తప్పకుండా ఆయన స్పందిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం ఇందాకే చూసాం, సీఎం రిలీఫ్ ఫండ్ తోనే ఎంతో మంది ఇప్పటికి మన కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 60 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. సో మానవతా దృక్పథంతో సీఎం గారు ఎలా స్పందిస్తున్నారో దీన్ని బట్టే మనకి అందరికీ అర్థమవుతుంది. కాబట్టి సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చేసిన వాళ్ళకి, చేపించుకున్న వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ఏ రకంగా అయితే మనం బీమా పాలసీలు వాళ్ళకి చెప్పున్నామో అది ఫిబ్రవరి 1 నుంచి అందరికీ అందుబాటులో ఉంటాయి.